మా చిన్నప్పుడు బెండకాయ తింటే బుద్ధి పెరుగుతుంది అనేవాళ్ళు. బెండకాయతో బుద్ధి పెరుగుతుందో లేదో తెలియదు కానీ బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. బెండకాయ లేదా భిండి, దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫైబర్ వల్ల డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. బెండకాయ ఫ్రై ఇష్టపడని పిల్లలు ఉండరు అనుకుంటాను. ఇంకా బెండకాయతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇవాళ ఈ వీడియోలో నేను ఆ బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. బెండకాయ పచ్చడి చేసే విధానము, కావాల్సిన పదార్థాలు ముందర చూద్దాం. ఒక 100 గ్రాముల దాకా బెండకాయలు కావాలి. బెండకాయల్ని ముందర శుభ్రంగా కడిగేసుకొని తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాగా ఒక టొమాటో మీడియం సైజ్ది అయితే సరిపోతుంది, అది కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, తాలింపుకి ఆవాలు, మినప్పప్పు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, చిన్న పెబుల్ సైజ్ అంతా చింతపండు, 6 లేదా 7 ఎండుమిరపకాయలు కారానికి, 2 టేబుల్ స్పూన్ నూనె. ముందరగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ధనియాలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించి అప్పుడు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ముందే వేసిస్తే నల్లగా అయిపోతాయండి, పచ్చడి బాగుండదు. ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసి చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలి. మళ్ళా అదే ప్యాను స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకొని కట్ చేసుకున్న బెండకాయల ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని కూడా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ బెండకాయ ముక్కల్లో ఉండే తడి, జిగురు అదంతా పోయేదాకా వేయించుకోవాలి. కొద్దిగా తడి పోయింది అనిపించిన తర్వాత మూత పెట్టి వాడ్చుకుంటే ముక్క క్రిస్ప్గా అయిపోకుండా మెత్తగా ఉండి బాగుంటుంది. పచ్చడికి కదా మనం చేస్తున్నది, సో ముక్క మెత్తగా ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి పసుపు వేసి టొమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు ఇలా ముక్కలు ముక్కలుగా చేసి వేసుకొని బెండకాయతో పాటుగా వాడ్చుకోవాలి. బెండకాయ, టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వాడ్చుకోవాలి. బెండకాయ క్రిస్ప్గా మాత్రం అవ్వకూడదండి. ఇలా బెండకాయ కూడా మెత్తగా అయిపోయిన తర్వాత ఇవి కూడా చల్లార్చడానికి వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో ముందర వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అవి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ముందరగా వాడ్చి పెట్టుకున్న బెండకాయ, టొమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి విప్ లేదా పల్స్ బటన్ ప్రెస్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకూడదండి, జిగురు వచ్చేస్తుంది, బాగుండదు. టైము, ఇంట్రెస్ట్ ఉంటే రోట్లో దంచితే ఈ పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంతే, బెండకాయ పచ్చడి రెడీ. పైన తాలింపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత అందులో మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ తాలింపుని పైన రుబ్బుకున్న పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. బెండకాయ పచ్చడి అన్నంతో చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, బెండకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.